యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరములకే పూర్తయిపోతుంది. స్త్రీలు కేశపాశములను విరబోసుకుని తిరగడమే లోకంలో పెద్ద విశేషమైనటిదిగా అయిపోయి జట వేసుకునేటటువంటి సాంప్రదాయం విచ్ఛిన్నమైపోతుంది. అయిపోయిన తరువాత లోకంలో పురుషులు 18 సంవత్సరాలకే మరణించడం ప్రారంభమైపోయి ఆయుర్దాయాలు క్షీణించిపోయిన తరువాత ఆ సమయంలో శంబళ అనేటటువంటి గ్రామంలో విష్ణుయశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుని కడుపున కల్కి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా వస్తారు. అది ఎప్పుడు అంటే కలియుగం చిట్ట చివర్లో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించారని గుర్తు ఏమిటంటే పాపులందరికీ భంగధర వ్యాధి వస్తుంది. అంటే ఆసనమునందు పుళ్ళు పుట్టి నెత్తురు కారిపోతుంది. కారిపోయి వాళ్ళంతట వాళ్లే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతారు. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి. పరమ పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు. ఆయన శ్వేతాశ్వాన్నెక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టు